హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను చికెన్ స్టిక్స్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ విధానం చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. దానికి కావాల్సిన నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్స్ 2 తీసుకున్నాను. బ్రెడ్ పౌడర్ తీసుకున్నాను. దానికి కావాల్సిన స్టిక్స్ ప్రాసెస్ చూపిస్తానండి. పుదీనా, కొత్తిమీర ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. లెమన్ జ్యూసు 2 లెమన్స్ కట్ చేసి పెట్టుకున్న జ్యూస్. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. మొత్తం చికెన్ని మిశ్రమాన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేశాక ఎగ్ వెళ్ళి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. చికెన్కి స్టిక్స్కి ఇలా అప్లై చేసుకోవాలి. అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇలా అప్లై చేసుకున్నాక బ్రెడ్ పౌడర్లో ఎగ్ మిశ్రమాన్ని ఇలా దీనికి అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఇంకోటి చేసేవారు. ఇలా అప్లై చేసుకున్నవన్నీ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. వన్ సైడ్ వేగాక ఇంకో సైడ్ రొటేట్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చినాక మనం వేగిని తీసుకోవాలి. క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చికెన్ స్టిక్స్ అండి, చాలా రుచికరంగా ఉంటాయి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వావ్, సో సూపర్.